అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ ధైర్యంతో చెప్పమనండి వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషను చెప్తా ఉన్నారు అధ్యక్ష. కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా ఇస్తదారి అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈరోజు చర్చ పెట్టండి అధ్యక్ష. ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈరోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది అధ్యక్ష. దయచేసి పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు, దాన్ని రౌండ్గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారిపైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% శాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్నీ తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి ఈరోజు ఎంత ఏకవచనంతో, ఏకకాలంలో, మరి ఏక సెంటెన్స్తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను.